అనంతపురం జిల్లా రాయదుర్గం కొండలో ఏనుగుల బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కొంతమంది యువకులు బావిలో మృతి చెందిన చిరుతను గమనించి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ చిరుతను వెలికితీశారు. నీటి కోసం వెళ్లి బావిలో పడి మరణించిందా, అనారోగ్యంతో మృతి చెందిందా అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం కొండలో ఏనుగుల బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కొంతమంది యువకులు బావిలో మృతి చెందిన చిరుతను గమనించి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ చిరుతను వెలికితీశారు. నీటి కోసం వెళ్లి బావిలో పడి మరణించిందా, అనారోగ్యంతో మృతి చెందిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేటికి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ దీపిక. అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి ఒక కొండలో ఏనుగుల బావిలో ఇవాళ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉదయం బహిర్భూమికి వెళ్లినటువంటి కొంతమంది యువకులు బావిలో మృతి చెందినటువంటి చిరుతను గమనించి స్థానిక అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత మృతి చెందినటువంటి స్థలానికి వెళ్లి చిరుతనైతే వెలికి తీశారు. చిరుత మృతిపై గల కారణాలను కూడా అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. చిరుత మృతిపై మాత్రము అటవీ శాఖ అధికారులు అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు మాత్రం చిరుత మృతిపై చిరుత పులి గత కొంతకాలంగా ఇక్కడే అదే పరిసరాల్లోనే సంచరిస్తుందని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిరుత మృతిపై అటవీ శాఖ అధికారులు అయితే చిరుతను ఎవరైనా చంపేసి చిరుత పులిని బావిలో పడేశారా, లేక చిరుత ప్రమాదవశాత్తు బావిలో పడిందా అన్న కోణంలో అయితే అటవీ శాఖ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ చిరుత పులి మృతదేహానికి పోస్ట్ మార్టం జరిపి నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయాలు అయితే వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ జీవన్, థ్యాంక్ యూ.